ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆఫర్స్లో నేను లూట్ చేసిన లోయెస్ట్ ప్రైస్ రేంజ్లో కొన్న ప్రోడక్ట్. అంటే డేట్స్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయాయి. సెప్టెంబర్ 23rd అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్కి అయితే ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ 22nd ఆఫర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. డెఫినెట్గా ఈ టిప్స్ మీలో చాలా మందికి హెల్ప్ అవుతాయని నాకు 100% అయితే నమ్మకం ఉంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ 9th ఇయర్లోకి అయితే అడుగు పెట్టాం. సబ్స్క్రైబ్ చేసుకోమని నేను ఎప్పుడు కూడా ఎమోషనల్గా అడగలేదు, బట్ 9th ఇయర్కి వచ్చాం. నెంబర్ కూడా ఇంపార్టెంట్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ గురించి మాట్లాడుకుంటే, మీరు అవసరం లేని ప్రోడక్ట్ ఏది కూడా ఈ సేల్లో అయితే పర్చేజ్ చేయకండి, ఎంత టెంప్టింగ్ ఆఫర్లో ఉన్నా. సో ఎందుకంటే చాలామంది మంచి ఆఫర్ ఉంది కదా అని ప్రజెంట్ అవసరం లేకపోయినా ప్రోడక్ట్స్ని అయితే పర్చేజ్ చేస్తుంటారు. సో అది పర్చేజ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా వాడకపోతే సో ఆఫ్కోర్స్ దాని వాల్యూ అయితే పడిపోతుంది, డిప్రిషియేట్ అవుతుంది, అండ్ అది మనకు ఒక బర్డెన్లా అయితే తయారవుతుంది. అందుకే మీరు ఇమ్మీడియట్గా రానున్న 2-3 monthsలో పర్చేజ్ చేసే ప్లానింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే ఈ సేల్లో అయితే పర్చేజ్ చేయండి. ఆఫర్స్ ట్రాప్లో ఎంత టెంప్టింగ్ డీల్లో ఉన్నా అవసరం లేకపోతే అయితే కొనొద్దు. అండ్ నెక్స్ట్ టిప్, క్రెడిట్ కార్డ్. చాలామంది కార్డ్స్ లేకుండా ఆఫర్స్ చెప్పమని అయితే అడుగుతుంటారు నన్ను కమెంట్ సెక్షన్లో. బట్ క్రెడిట్ కార్డ్స్ హ్యూజ్ ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తాయి. మీరు కొనే ప్రోడక్ట్ వాల్యూని బట్టి 1500 నుంచి అప్ టు 20,000 కూడా అడిషనల్గా క్రెడిట్ కార్డ్స్తో డిస్కౌంట్ అయితే వస్తుంది. చాలా ప్రోడక్ట్స్ అంతేందుకు, రీసెంట్గా నేను మ్యాక్బుక్ ఎయిర్ M4 పర్చేజ్ చేశాను. దానిపై నేను ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వాడితే 14,000 డిస్కౌంట్తో పాటు 4,000 అడిషనల్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. అలా అంత ఇంపాక్ట్ అయితే క్రెడిట్ కార్డ్స్ క్రియేట్ చేస్తాయి. వీలైనంత వరకు క్రెడిట్ కార్డ్స్ని అయితే అరేంజ్ చేసుకోండి. మరి ఈ ఆఫర్స్లో ఏ క్రెడిట్ కార్డ్స్ అరేంజ్ చేసుకోవాలనే డౌట్ కూడా మీకైతే రావచ్చు. అమెజాన్లో అయితే ఆఫర్ స్టార్టింగ్లో SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ పై డిస్కౌంట్ ఉంటుంది, బట్ క్రెడిట్ కార్డ్స్ పైనే ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే ICICI యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ పై సేల్ ఇనీషియల్ డేస్లో డిస్కౌంట్ ఉంటుంది. తర్వాత క్రెడిట్ కార్డ్స్ అయితే అటు ఇటు మారుతాయి. మెయిన్గా ఈ ఆఫర్ సీజన్లో మీరు అందుబాటులో ఉంచుకోవాల్సిన క్రెడిట్ కార్డ్స్ మాట్లాడుకుంటే SBI, ICICI, యాక్సిస్, HDFC ఇవైతే ఈ సేల్స్లో మీకు చాలా మనీని సేవ్ చేస్తాయి. మీరు తక్కువ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ కొంటే 1,000-1,500 డిస్కౌంట్ ఉంటుంది. ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుందో 30,000 దాటితే అడిషనల్ 1,500 యాడ్ అవుతుంది, 3,000 వస్తుంది. అండ్ 50,000 దాటితే 80,000 దాటితే సో ప్రోడక్ట్ వాల్యూ పెరిగే కొద్దీ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కూడా పెరుగుతుంది. అప్పుడప్పుడు క్రెడిట్ కార్డ్స్ పై డబుల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో ఉంటే మీరు మ్యాక్సిమం సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ టిప్ ఇంపార్టెంట్, అమెజాన్ ప్రైమ్ లేదా ప్లస్ మెంబర్షిప్ ఉంటే మీకు మ్యాక్సిమం అయితే సేవ్ చేసుకోగలిగిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వీళ్ళకి 1 day ఎర్లీగా సేల్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే సేల్ స్టార్ట్ అవుతుందో ఆ ఫస్ట్ రోజు మాత్రమే మనకి సో లోయెస్ట్ ప్రైసెస్ ఉంటాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన 9 years నుంచి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తే సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే మాత్రమే మనకి లోయెస్ట్ డిస్కౌంట్ ఉంటుంది చాలా ప్రోడక్ట్స్ పై. రేర్గా కొన్ని కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ పై సెకండ్ అండ్ థర్డ్ డే నుంచి బెటర్గా ఉన్న, మెయిన్గా ఫస్ట్ డే మనకి హ్యూజ్ డిస్కౌంట్ వస్తుంది. సేల్ ఫస్ట్ డే ప్రైమ్ అండ్ ప్లస్ మెంబర్స్కి ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి ప్రైమ్ అండ్ ప్లస్ మెంబర్షిప్ ఉండేలా చూసుకోండి. అండ్ ప్రైమ్ మెంబర్షిప్ లోయెస్ట్ ఎలా తీసుకోవాలి డీటెయిల్గా మన టెలిగ్రామ్ డేస్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. అండ్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ ఇస్తుంది ఆ అకౌంట్లో మీరు కొన్ని ఆర్డర్స్ చేస్తే. అండ్ నెక్స్ట్ ట్రిప్, చాలామంది క్రెడిట్ కార్డ్స్ ఉన్నప్పటికీ సేల్ స్టార్ట్ అయ్యి ప్రోడక్ట్ కొనే టైంలోనే కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసి అయితే పర్చేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారు. దానివల్ల చాలా డీల్స్ అయితే ఎక్స్పైర్ అవుతుంటాయి. సో మీరు కార్డ్ యాడ్ చేసి OTP ఎంటర్ చేసి పర్చేజ్ చేసే లోపు సో దానిపై ఉన్న బ్యాంక్ డిస్కౌంట్ తగ్గచ్చు, లేదా కూపన్ డిస్కౌంట్ తగ్గచ్చు, అడిషనల్గా కాయిన్స్ డిస్కౌంట్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందుకే క్రెడిట్ కార్డ్స్ని ఫస్టే యాడ్ చేసి అయితే పెట్టుకోండి. ఒకప్పుడు క్రెడిట్ కార్డ్స్ని మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ అకౌంట్లో యాడ్ చేస్తే సరిపోతుండే, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుండే. బట్ ఇప్పుడు అలా కాదు. మీరు కార్డ్ని యాడ్ చేయాలంటే మీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అకౌంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఆ పర్టికులర్ కార్డ్తో పర్చేజ్ చేస్తేనే RBI గైడ్లైన్స్ ప్రకారం కార్డ్ అయితే ఆ అకౌంట్లో సేవ్ అవుతుంది. సో కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసి ఇప్పుడే వీలైతే ఏదో ఒక చిన్న చితక ప్రోడక్ట్ని ₹5, ₹10 ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే మీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అకౌంట్లో పర్చేజ్ చేయండి. ఆ కార్డ్ యూజ్ చేసి అప్పుడే కార్డ్ అయితే యాడ్ అవుతుంది. కార్డ్ యాడ్ చేసేటప్పుడే ఒక బాక్స్ ఉంటుంది. సో డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు సేవ్ యాజ్ పర్ RBI గైడ్ లైన్స్ అని ఉంటుంది. ఆ బాక్స్ని అయితే
టిక్ చేయండి, అప్పుడే కార్డ్ అయితే సేవ్ అవుతుంది. లేదు మేము ఆఫర్ స్టార్ట్ అయినప్పుడే కార్డ్ యాడ్ చేసుకుంటామంటే సడన్గా వచ్చే లూట్ డీల్స్, హ్యూజ్ డిస్కౌంట్ డీల్స్ ఉంటాయి కదా, అవి అయితే మీరు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు లోయెస్ట్ ప్రైస్ రేంజ్లో ప్రోడక్ట్స్ కొనాలంటే, లూట్ డీల్స్ మిస్ అవ్వకుండా కొనాలంటే మీ నిద్రనైతే ఆ ఒక్కరోజు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఏదైతే సేల్ స్టార్ట్ అయినా ఫస్ట్ డే ఉంటుందో, అంటే ప్రైమ్ అండ్ ప్లస్ మెంబర్స్కి ఒకరోజు ముందుగానే స్టార్ట్ అవుతుంది కదా నైట్ 12కి, ఆ టైంలో మాత్రం మీరు మీ నిద్రనైతే త్యాగం చేయాల్సి ఉంటుంది. మీరు కొనాలనుకున్న ప్రోడక్ట్ని మ్యాక్సిమం అదే రోజు ఆ సేల్ స్టార్ట్ అయిన 12 AM కొనే ప్రయత్నం చేయండి. అది కూడా హ్యూజ్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ iPhone 16 మనకి 49,999 అయితే ఈ సేల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్యాంక్ డిస్కౌంట్ ఒక 2,000 అయితే రావచ్చు. మెయిన్గా ఫస్ట్ డేనే లోయెస్ట్ వస్తుంది అండ్ ఫస్ట్ 30 minutesలోనే లోయెస్ట్ వస్తుంది. ఆ తర్వాత మనకి 1,000, 2,000 ఇలా ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. అందుకే మీరు కొనాలనుకున్న ప్రోడక్ట్స్, హ్యూజ్ డిమాండ్ ఉన్న ప్రోడక్ట్స్, హ్యూజ్ డిస్కౌంట్లో వచ్చిన ప్రోడక్ట్స్ని సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే, ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే కొనే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ టిప్, మీరు మినిమం ఆర్డర్ వాల్యూ సపోజ్ 4,500, 3,000 రేంజ్ ప్రోడక్ట్ కొనే ప్లానింగ్లో ఉంటే ఏం చేయండి అంటే, ఈ సేల్స్ టైంలో ఇంకేదన్నా కొనాలనుకునే ప్రోడక్ట్, నీడ్ ఉన్న ప్రోడక్ట్ని కూడా 2,000, 3,000, 1,500 ఉంటుంది కదా, అదిని కూడా యాడ్ చేసి ఒకేసారి పర్చేజ్ చేయండి. అప్పుడు మీ కార్ట్ వాల్యూ 5,000 దాటితే మీకు అడిషనల్గా 10% బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇండివిజువల్గా 3,000 ప్రోడక్ట్ ఒకసారి, 2,000 ప్రోడక్ట్ ఒకసారి కొంటే మీకు బ్యాంక్ డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అవ్వదు. ఎందుకంటే మినిమం బ్యాంక్ డిస్కౌంట్ వాల్యూ 5,000 ఉంటుంది కాబట్టి. సో అన్నింటినీ కలిపి ఒకేసారి 5,000 కార్ట్ వాల్యూ దాటిన తర్వాత పర్చేస్ చేస్తే మీకు అడిషనల్గా 10% బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది చాలా మంది లార్జ్ అప్లయన్సెస్ని ఇలాంటి ఆఫర్స్లోనే పర్చేస్ చేస్తుంటారు. లార్జ్ అప్లయన్సెస్ని కొనేటప్పుడు మీకు డెలివరీ డేట్ని చూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ డెలివరీ డేట్ని మీరు వీలైనంత లేట్గా పెట్టుకోండి. ఎందుకు, కొత్త ప్రోడక్ట్ కొన్నాం, త్వరగా ఇంటికి రావాలనే ఆశ ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. బట్ అలా డెలివరీ డేట్ని లేట్ పెట్టుకుంటే, ఈవెన్ ఇన్ కేస్ రేర్ సిచ్యువేషన్స్లో మీరు కొన్న దానికంటే తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తే అప్పుడైతే మళ్ళీ ఆ ప్రోడక్ట్ని తక్కువలో కొనవచ్చు. ఫస్ట్ కొన్న ప్రోడక్ట్ని క్యాన్సిల్ అయితే చేయొచ్చు. ఇదొక అవకాశం అయితే ఉంది. సో ఇన్ కేస్ 1,000-500 మాకు అవసరం లేదు, మాకు త్వరగా ప్రోడక్ట్ రావాలి, వచ్చిందే బంగారం అనుకుంటే, సో మీరు డెలివరీ డేట్ని లేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇంకేమైనా తగ్గితే, కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలనుకుంటే మాత్రం కొంచెం డెలివరీ డేట్ని లేట్గా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టిప్, డెలివరీ అడ్రస్లు మల్టిపుల్ ఉంటాయి మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ అకౌంట్స్లో. సో వాటన్నింటిని, వేరే వాళ్ళవి కూడా ఉంటాయి కదా, వాటన్నింటిని డిలీట్ చేయండి. ఏదైతే మెయిన్ అడ్రస్ ఉంటుందో మీది మాత్రమే ఉంచుకోండి. ఎందుకంటే సడన్గా లూట్ డీల్స్ వచ్చినప్పుడు సో మీరు ఆ అడ్రస్ల మధ్య చూజ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. అందుకే మీ అడ్రస్ మాత్రమే ఉంచుకోండి. అండ్ మరొకటి, సో మన టౌన్స్ ఈ అడ్రస్ కాకుండా ఏదైనా ఒక మెట్రోపాలిటన్ సిటీ అడ్రస్ అయితే మీ అకౌంట్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఎవరైనా మెట్రో సిటీస్లో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళదైతే సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని డీల్స్, లూట్ డీల్స్ ఆ మెట్రో సిటీస్కి మాత్రమే డెలివరీ ఉంటుంది. అలాంటి టైంలో ఆ అడ్రస్ని చూజ్ చేసుకొని మీరైతే ప్రోడక్ట్ని అక్కడే డెలివరీ చేయించుకోవచ్చు. ఎలాగో లూట్ డీల్స్ అంటే భారీ డిస్కౌంట్లోనే కొంటాం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అదంతా మీరు తర్వాత అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్, మీరు అమెజాన్లో కొన్నా, ఫ్లిప్కార్ట్లో కొన్నా, సో ఫ్లిప్కార్ట్లో అయితే కాయిన్స్ డిస్కౌంట్ని చెక్ చేసుకోండి. అమెజాన్లో అయితే ప్రోడక్ట్ కింద మనకి అప్లై కూపన్ అని ఉంటుంది. కొనేటప్పుడు ఈ కాయిన్స్ డిస్కౌంట్, ఆ కూపన్ అప్లికేబుల్ అవుతుందా లేదా అవైతే చెక్ చేసుకోండి. ఏదన్నా ఉంటే వాటిని మర్చిపోకుండా క్లెయిమ్ చేసుకోండి. అడిషనల్గా అయితే సేవ్ చేసుకుంటారు. అండ్ అంతేకాకుండా అమెజాన్లో రివార్డ్స్ని కలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు, అడిషనల్గా క్యాష్ బ్యాక్ కోసం. జనరల్గా ఈ రివార్డ్స్ ఏంటంటే 10,000 వర్త్ మీద 10% క్యాష్ బ్యాక్, 5,000 వర్త్ మీద ఫ్లాట్ 500 క్యాష్ బ్యాక్, ఇలా అయితే ఉంటాయి. వీటిని కలెక్ట్ చేసుకొని మీరు ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా, అంటే ఎలిజిబుల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా మీకు అడిషనల్గా అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజాన్ పే బ్యాలెన్స్కి యాడ్ అవుతుంది. ఈ రివార్డ్ పేజెస్ ఎక్కడ ఉంటాయి, ఎలా కలెక్ట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ స్టెప్లో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, సడన్గా లూట్ డీల్స్ వస్తే మనకి ఎలా తెలియాలి, డబుల్ బ్యాంక్ డిస్కౌంట్ వస్తే మనకి ఎలా తెలియాలి, రివార్డ్స్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి అమెజాన్లో అడిషనల్ క్యాష్ బ్యాక్ కోసం, అండ్ ఫ్లిప్కార్ట్లో కాయిన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, అడిషనల్గా కాయిన్స్ డిస్కౌంట్ ఉన్న ప్రోడక్ట్స్ ఎలా తెలియాలి, సడన్గా 1 రూపీకి 10 రూపీకి వచ్చే లూట్ డీల్స్ మనకి ఎలా తెలియాలి అంటే ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఐ థింక్ తెలుగులో మనదే ఫస్ట్ టెక్లో టెలిగ్రామ్ ఛానల్ 2019లో అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా నేనే పర్సనల్గా హ్యాండిల్ చేస్తున్నాను. మెయిన్గా ఆఫర్స్ టైంలో మాత్రం ఎలాంటి స్క్రాప్, జంక్ డీల్స్ రావు, ఓన్లీ క్వాలిటీ డీల్స్ మాత్రమే వస్తాయి. ఏ లూట్ డీల్ వచ్చినా కానీ ఫస్ట్ ఛానల్లో పోస్ట్ చేసి తర్వాతే నేనైతే పర్చేజ్ చేస్తుంటాను. రీసెంట్గా 15-16 వేలు ఉండే సోనీ S20R 299K నేను
పర్చేజ్ చేశాను. మన ఫాలోవర్స్ చాలా మంది పర్చేజ్ చేశారు. అండ్ లాగిటెక్ మౌస్ రీసెంట్గా వచ్చింది 2 days బ్యాక్, 8,000 ఉంటుంది, జస్ట్ 2,000కే పర్చేజ్ చేశాను. అండ్ ఫిలిప్స్ 4K మానిటర్ రెగ్యులర్ 25,000 ఉంటుంది, జస్ట్ 5,000కే పర్చేజ్ చేశాను. ఇలా చెప్పుకుంటూ పోతే మ్యాక్బుక్ ఎయిర్ M1 అప్పుడు 90,000 ఉన్నప్పుడు నేను 63,000కి పర్చేజ్ చేశాను. అండ్ గూగుల్ నెక్స్ట్ మినీ 4,000 ఉన్నప్పుడు 324 రూపాయలకు పర్చేజ్ చేశాను. అవన్నీ కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేను పోస్ట్ చేసిన తర్వాత పర్చేజ్ చేసిన ప్రోడక్ట్సే. నేను జస్ట్ కొన్నే చెప్పాను, అట్లాంటివి చెప్తే ఒక 100 పైనే ఉంటాయి నేను రూట్ చేసినవి, టైం ఎక్కువైపోతుంది. సో అలాంటివి ఏవి కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. మీ మనీ మ్యాక్సిమం సేవ్ చేస్తాను ఆ ఛానల్లో డీల్స్ ద్వారా అన్న నమ్మకం అయితే నాకుంది. ఒకసారి అయితే జాయిన్ అయ్యి సేల్స్ టైంలో అయితే అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది నా ఎఫర్ట్స్ సంబంధించి. సో ఆల్రెడీ జాయిన్ అయ్యారనే అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ చాలా ప్రోడక్ట్స్ పై బై 3 at అడిషనల్ 5% డిస్కౌంట్, బై 5 at అడిషనల్ 10% డిస్కౌంట్ అని ఉంటాయి కదా. జనరల్ గా చిన్న చిన్న ప్రోడక్ట్స్ పై, స్టేషనరీ ప్రోడక్ట్స్ పై అండ్ కొన్ని క్లాతింగ్స్ పై ఇలాంటి ఆఫర్ అయితే అప్లికేబుల్ అవుతుంది. అడిషనల్ గా 5%, 10% బ్యాంక్ డిస్కౌంట్ అప్లికేబుల్ అవుతుంది. బట్ నేను ఈ మ్యాక్బుక్ ఎయిర్ M1 ని ఇలాంటి ఆఫర్ ని అప్లికేబుల్ చేసి అయితే అప్పుడు 90,000 ఉన్నప్పటికే నియర్లీ 63,000కి అయితే కొన్నాను. చాలా ఇయర్స్ క్రితమే కొన్నాను. సో ఇలా అడిషనల్ 5%, 10% బై 3, బై 5 పై అప్లికేబుల్ అయితే మీరేం చేయండి అంటే ఈ చిన్న చిన్న ప్రోడక్ట్స్తో పాటు ఏదన్నా పెద్ద ప్రోడక్ట్ని కూడా కార్ట్లోకి యాడ్ చేసి అయితే అప్లికేబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. వెరీ రేర్గా అప్లికేబుల్ అవుతుంది, బట్ ట్రై చేస్తే మనది పోయేదేముంది. సో చిన్న ప్రోడక్ట్స్తో పాటు మీరు కొనాలనుకున్న ఏదైనా పెద్ద ప్రోడక్ట్ ఉంటే వాటితో పాటు కార్ట్కి యాడ్ చేసి డిస్కౌంట్ అప్లికేబుల్ అవుతుందా లేదా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. అప్లికేబుల్ అయితే మాత్రం నాలా హ్యూజ్ డిస్కౌంట్లో ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేయొచ్చు. వెరీ రేర్గా అవుతుంది, బట్ ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్, లూట్ డీల్స్. జనరల్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ టైంలో కొన్నిసార్లు కావాలని వదులుతుంటారు, కొన్నిసార్లు గ్లిచెస్ వల్ల మనకైతే లూట్ డీల్స్ వస్తుంటాయి. అప్ టు 90%, కొన్ని రేర్గా 99% డిస్కౌంట్లో కూడా వస్తాయి. అండ్ కొంతమందికి డెలివరీ అవుతాయి, కొంతమందికి అవ్వవు, క్యాన్సిల్ అవుతాయి. బట్ చాలామందికి డెలివరీ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేయండి. మీరు ప్రీపెయిడ్ చేసి ఓటీపీ వచ్చి కొనేలోపు డీల్ ఎక్స్పైర్ అవుతుంది. అందుకే COD పెట్టండి. COD ఆప్షన్ లేకపోతే సో దీనికోసం ఇలాంటి లూట్ డీల్స్ కోసం మీ అమెజాన్ అకౌంట్లో పే బ్యాలెన్స్ని యాడ్ చేసి పెట్టుకోండి, ఒక 1,000 ఎంతో. అండ్ ఫ్లిప్కార్ట్లో గిఫ్ట్ కార్డ్ బ్యాలెన్స్ని యాడ్ చేసి పెట్టుకోండి. COD లేకపోతే ఈ బ్యాలెన్స్ యూజ్ చేసి ఇమ్మీడియట్గా చెక్అవుట్ చేసేయండి. COD ఉంటే మాత్రం డైరెక్ట్గా COD కొట్టేయండి. అదే మనకున్న ఫాస్టెస్ట్ పేమెంట్ మెథడ్. అండ్ నెక్స్ట్ చాలా మంది మొబైల్ని అయితే ఎక్స్చేంజ్ పెడుతుంటారు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. నా సజెషన్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఎక్స్చేంజ్ పెడితే అది పెట్టే మొబైల్ కొత్తగా ఉంటే, సీల్డ్ మొబైల్లా ఉంటేనే ఎక్స్చేంజ్ పెట్టండి. ఎందుకంటే ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు మీకు 5,000 డిస్కౌంట్ చూపెడితే తను వచ్చి ఈడ స్క్రాచ్ ఉంది, ఈడ గీత ఉంది, 1000 ఇస్తామంటాడు, అప్పుడు డిసప్పాయింట్ అవుతారు. సో అందుకే కండిషన్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఎక్స్చేంజ్ అయితే పెట్టండి. అమెజాన్లో అయితే కొంచెం బెటర్, ఎక్స్చేంజ్ కొంచెం ఈజీగా యాక్సెప్ట్ అవుతుంది. అమెజాన్ కూడా కొంచెం స్ట్రిక్ట్ అయింది, బట్ ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ వీలైనంత వరకు ఏదైతే మీరు అందులో టిక్ చేస్తారో అన్నీ బాగున్నాయని, అవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉంటేనే ఎక్స్చేంజ్ పెట్టండి. ఎందుకంటే ఎక్స్చేంజ్ పెడితే బ్యాంక్ డిస్కౌంట్ కొన్ని సందర్భాల్లో అప్లికేబుల్ అవ్వదు. సో అలా బ్యాంక్ డిస్కౌంట్ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇన్ కేస్ ఎక్స్చేంజ్ రిజెక్ట్ అయితే. అందుకే పర్ఫెక్ట్ ఉంటే ఎక్స్చేంజ్ పెట్టుకోండి, పర్ఫెక్ట్ లేకపోతే బ్యాంక్ డిస్కౌంట్తో కొనేసేయండి. సో ఇవి నేను బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లాంటి మేజర్ సేల్స్లో ప్రోడక్ట్స్ తక్కువలో కొనడానికి పాటించే టిప్స్ మీకు కూడా హెల్ప్ అవుతాయి ఎంతో కొంతనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రై చేసి అయితే చూడండి, నాకైతే చాలా నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ టిప్స్ అయితే మీకు హెల్ప్ అవుతాయి. అండ్ మర్చిపోకుండా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ని అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ తక్కువలో ప్రోడక్ట్స్ని ఎలా పర్చేజ్ చేయాలో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడే జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. అండ్ మర్చిపోకుండా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకేమైనా నేను టిప్స్ మిస్ చేసి ఉంటే కింద కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కమెంట్స్ చదువుతూ ఉంటారు కదా. అండ్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కింద అయితే అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. మళ్ళీ కలుద్దాం.